న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని మణికొండలో ఒక భార్య న్యాయ పోరాటానికి దిగింది. అయితే తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడని తెలుసుకున్న భార్య ఆ ఇంటి ఎదుట కూర్చొని మౌన దీక్షకు దిగింది. అయితే ఈ ఘటన హైదరాబాద్లోని మణికొండలో చోటు చేసుకుంది. అయితే వీళ్ళిద్దరికీ 5 ఏళ్ల కిందట పెళ్ళైంది. కానీ తన భర్త ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు కూడా దాంతో తాను ఇంటి ఎదుట కూడా మౌన దీక్షకు కూర్చుంది. 5 ఏళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు శ్రీధర్ ఇంకా స్రవంతి. అయితే శ్రీధర్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఇక స్రవంతిని అప్పట్లో నువ్వు లేకుండా నేను ఉండలేను అని కూడా స్రవంతి వెంటబడ్డాడు శ్రీధర్. దీంతో స్రవంతి తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే 4 ఏళ్ల నుంచి స్రవంతి భర్త శ్రీధర్ స్రవంతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా వెళ్ళిపో అంటూ కూడా టార్చర్ చేస్తున్నాడు. సో దీంతో పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ ఇచ్చేవాడు అంటూ కూడా స్రవంతి ఆరోపిస్తుంది. అయితే న్యాయ పోరాటం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదంటూ కూడా స్రవంతి మౌన దీక్షకు దిగింది. సో దీంతో అక్కడ తనతో పాటు ఇతరులు కూడా అక్కడ కూర్చున్నారు. స్రవంతి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. సో ఈ ఘటనకు సంబంధించి మణికొండలో చోటు చేసుకుంది. హైదరాబాద్లోని మణికొండలో స్రవంతి ఇక శ్రీధర్ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. వీళ్ళిద్దరికి 5 ఏళ్ల కిందట పెళ్ళైంది. అండ్ ఆల్సో ఇది లవ్ మ్యారేజ్. అప్పట్లో 5 years కిందట స్రవంతి వెనకపడి నువ్వు లేకుంటే నేను ఉండలేను, నేను చచ్చిపోతానంటూ కూడా శ్రీధర్ స్రవంతి వెనక పడి మరి తనను ఒప్పించాడు. అయితే స్రవంతిని తన తల్లిదండ్రులు ఎంత వద్దంటున్నా కూడా స్రవంతి పేరెంట్స్ని ఎదిరించి ఈ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళైన 1 year తర్వాత శ్రీధర్ తన భార్యని తరచుగా టార్చర్ పెట్టడం, ఇబ్బందులకు గురి చేయడం, అదేవిధంగా పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నాడు అని చెప్పి కూడా స్రవంతి ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు ఏకంగా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు అంటూ కూడా స్రవంతి ఆరోపిస్తుంది. అయితే ఇది అక్కడ ప్రజెంట్ అయితే తాను మౌన దీక్ష చేస్తుంది. అండ్ ఆల్సో తనకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి వెళ్ళనంటూ కూడా తాను అక్కడ ప్లకార్డ్స్ పట్టుకొని కూడా కూర్చుంది. అయితే స్రవంతి అక్కడ ప్రజెంట్ స్రవంతి అక్కడే మణికొండలో కూర్చుంది. తన భర్త వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నాడని తెలిసిన స్రవంతి వెంటనే అక్కడ మౌన దీక్షకు దిగి నాకు న్యాయం చెయ్యాలి, నాకు న్యాయం చేయండి అంటూ కూడా అక్కడ కూర్చుంది. అయితే ఇది నేపథ్యంలో స్రవంతి మాట్లాడింది. అయితే తను ఏం మాట్లాడింది ఒకసారి విందాం. నా భర్త పేరు శ్రీధర్ కుమార్. ఈ ఇంట్లో మా అత్తయ్య మామయ్య ఉంటారండి. మేము ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత చందానగర్లో ఇద్దరం ఉండేవాళ్ళము. 2020లో పెళ్లి చేసుకున్నామండి. 2020లో మా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 1 year మేము చందానగర్లోనే హ్యాపీగా ఉన్నాము. ఆ తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కలిసి ఇక్కడ బండ్లగూడలోనే గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే మంచిగా పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా మళ్ళీ మేము చందానగర్ ఇంట్లోనే వెళ్ళి ఉన్నాము. 4 years చాలా హ్యాపీగా ఉన్నాము. మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ రాకుండా కూడా టాబ్లెట్స్ ఇచ్చాడు. నేను టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు నువ్వు అవసరం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. రీజన్ ఏం లేదండి, చిన్న ఇష్యూస్. మా అత్తగారికి కాల్ చేసి అడిగితేనేమో నువ్వు కట్నం తీసుకురాలేదు, నువ్వేనా మోతుబారివా, నీకు నా కొడుకు ఇంకా సంబంధం లేదు, నువ్వు నా చీరలు ఉతకలేదు, లేదంటే నువ్వు ఇంట్లో గ్లాసులు కడగలేదు, నువ్వు ఇంట్లో నాకు ఏం చేసి పెట్టలేదు అనేది మాట్లాడుతున్నారు. మీ అత్త మామ ఎట్లుండేవాళ్ళు మీతో? ఫస్ట్ నుంచి కూడా మా అత్తయ్య గారు అయితే కలవలేదండి మాతో. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంతేగాని వాళ్ళు మాతో ఎక్కువ ఉన్నది లేదు. ఈ ఇంటికి నేను ఎప్పుడైనా 1-2 సార్లు వచ్చినా కూడా నాతో ముభావంగానే ఉండేవాళ్ళు. సరిగా వాళ్ళు కలవలేదు. మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఎలాంటి న్యాయం జరగాలి? నాకు కావాలి. నేను అంతకు మించి ఏది అడగట్లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు కలిసి ఉన్నాము సంతోషంగా. అన్ని తిరగని ప్లేస్ లేదండి. బెంగళూరు, కర్ణాటక, గోకర్ణ అట్లా అన్ని ప్లేసెస్ తిప్పాడు. మంచిగా ఎంజాయ్ చేసాం, హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు నాకు నువ్వు అవసరం లేదని మాట్లాడితే నేను ఏం చేయాలి? వేరే పెళ్లి చేస్తానని చెప్పి చెప్తున్నారు మా అత్తయ్య గారు. నా కొడుకు నీకు సంబంధం లేదు, నా కొడుకు నేను వేరే సంబంధాలు చూస్తున్నా అని చెప్తున్నారు. నేనేమైపోవాలి? పెళ్ళయి తనతో 4 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తను వేరే పెళ్లి చేసుకుంటే నేను ఏం చేయాలి? అయితే స్రవంతి మాట్లాడింది. 2020లో వాళ్ళిద్దరికి పెళ్ళైంది, ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1 year వరకు బాగానే ఉన్నాం. తర్వాత నన్ను వేధింపులకు గురి చేయడం స్టార్ట్ చేశాడు. అయితే రీసెంట్గా మా భర్త వాళ్ళ అమ్మ, ఎవరైతే స్రవంతి వాళ్ళ అత్త ఉన్నారో ఆవిడ కూడా నువ్వు కట్నం రాలేదు అంటూ కూడా దూషించడం, అవమానించడం ఇలాంటి పనులు చేశారు. నా కొడుకుకి వేరే పెళ్లి చేస్తానంటూ కూడా అన్నారు. ఇలా కొన్ని ఆరోపణలు చేస్తోంది స్రవంతి. అయితే తన భర్త ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసింది. అయితే నువ్వు వెళ్ళిపో, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని కూడా అంటూ కూడా డైరెక్ట్ నాకే చెప్పాడు అంటూ కూడా స్రవంతి ఆరోపిస్తోంది. సో అక్కడ స్రవంతి తన పేరెంట్స్తో కలిసి కూడా అక్కడే ధర్నాకు దిగింది, మౌన దీక్షకు దిగింది. నాకు
నాకు న్యాయం జరగాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నా తల్లిదండ్రులను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంటూ కూడా నన్ను అప్పట్లో బెదిరించి నన్ను నమ్మించి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తీరా ఇప్పుడు నన్ను మోసం చేసి ఇతర వేరే అమ్మాయితో కూడా పెళ్లికి సిద్ధమవుతున్నాడంటూ కూడా శ్రవంతి ఆరోపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా శ్రవంతి పేరెంట్స్ కూడా మాట్లాడారు, వాళ్ళ అమ్మ మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఆ మాటకి ఆవిడ అన్నారండి, నీకు మాకు సంబంధం ఆయన మోతుబరివా, నువ్వు ఉన్నదానివా, నువ్వు మాకు కట్నం ఇచ్చావా అని ఆవిడ మాట్లాడు. సరే వదిన, తప్పు ఒప్పంత అయిపోయింది, ఇప్పటికైనా సరే నేను అన్ని రకాలుగా చూసుకుంటా, నీ కొడుకుని నీ కాళ్ళు చూసుకుంటా, సారా పంపిస్తా, నీ కాళ్ళు పట్టుకుని నా పిల్ల సంవత్సరం తీసుకెళ్ళమన్నా. కుదరదన్నారండి. 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఏ వదిన అని, నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నా కొడుకు పెళ్ళి అయిపోయింది అని అనేసరికి నేను పిల్లని తీసుకుని అడవట్టుగా వచ్చానండి. ఇంకోటండి, వచ్చి నిన్న 11ంటికి వచ్చామండి, కనీసం పాస్కి వెళ్ళడానికి కూడా లేకుండా అండి, ఇట్లా గేట్ వేసుకెళ్ళిపోతే ఆడపిల్ల లేనంటే ఎటొకటి వెళ్తా, ఆడపిల్ల పాస్కి ఎక్కడికి వెళ్ళొద్ది, ఈ లోకల్లో ఆడపిల్లకి న్యాయం పెడితే మేము ఏమైపోవాలా? పల్లెటూరు ఎక్కడో సత్తపల్లి నుంచి వచ్చామండి మేము, మాకు తిండి లేదు, నీళ్ళు లేవు. ఎవరో తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చి, ఏంటి ఇక్కడ ఉన్నారు, ఇది పరిస్థితి అంటే అన్నం తెచ్చి ఇచ్చాడు, అన్నం తిన్నామండి. ఆ కంపలమ్మడి పడుకొని మళ్ళీ లేచి వచ్చి మళ్ళీ కూర్చున్నామండి. మేమేం చేయాలి? నా బిడ్డ జీవితం ఏంటి? నా బిడ్డకు న్యాయం కావాలి. అది. మీ భర్త పేరు ఏం పేరమ్మా? శ్రీధర్ కుమార్ అండి. శ్రీధర్ కుమార్. వాళ్ళ మమ్మీ డాడీ పేరు? లోకమాత అమ్మగారి పేరు, నాన్నగారి పేరు వెంకటాచారి, అన్నయ్య గారి పేరు చైతన్య కుమార్. మీకు ఎలా పరిచయం అవుతాను? మా హాస్టల్లో వాళ్ళ మరదలు జాబ్ చేస్తుండే అండి. మేమిద్దరం సేమ్ ఆఫీస్. అప్పుడు నేను ఫార్మాలో 5 years జాబ్ చేశాను, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయింది నాది. ఆ టైంలో తను పరిచయం అయ్యాడు. ఇద్దరం అనుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, హ్యాపీగానే ఉన్నాము. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, మా పేరెంట్స్ వచ్చారు, ఇక్కడే గణపతి టెంపుల్లో పెళ్లి చేశారు. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాము, బాగానే ఉన్నాము. మధ్యలో వాళ్ళ అమ్మగారు మా దగ్గరికి రావడం పోవడం, ఇంకా ఏంటంటే అవి ఉన్నవి లేనివి అలా ఇలా స్టార్ట్ అయ్యి ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం మొదలైంది. అండి ఇంకో చిన్న మాట అండి, 4 సంవత్సరాలు మా పాపకి ప్రెగ్నెంట్ రాకుండా టాబ్లెట్స్ వేసి 2 సార్లు తేడా చేశారండి. మొన్న కూడా విడిపోయే ముందు కూడా టాబ్లెట్ వేసాడండి. లేకపోతే మా పాపకు 7 నెలలు 8 నెలలు ఉండేదండి, పాప ప్రెగ్నెంట్ ఉండేది. కడుపు కూడా రాకుండా పిల్లలేసి పిల్లలు ఈ విధంగా చేసి ఈ పిల్ల వాడుకొని 5 సంవత్సరాలు వాడుకొని, ఇక నా కొడుకు పెళ్లి చేస్తా, నీకు సంబంధం లేదు, నీ కూతురు సంబంధం లేదు అన్నారు. మరి నా బిడ్డను ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటారు, మీరే నాకు న్యాయం చేయండి. ఎస్, అయితే నమ్మించి మోసం చేశాడు. అయితే ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా కట్నం గురించి కూడా అడుగుతున్నారంటూ కూడా శ్రవంతి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు. అయితే తమ బిడ్డకు న్యాయం జరిపించాలంటే న్యాయం కావాలంటూ కూడా శ్రవంతి తల్లి కూడా మాట్లాడారు. అయితే వీళ్ళకు 5 years బ్యాక్ 2020లో పెళ్ళైంది. ఆ తర్వాత 1 year వరకు బాగానే ఉన్నారు. కానీ ఆ 1 year తర్వాత వేధింపులకు గురి చేయడం అండ్ ఆల్సో పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ ఇవ్వడం, అదేవిధంగా తనను హింసించడం, ఇలాంటి పనులు చేసేవాడు. అండ్ రీసెంట్గా నువ్వు నాకు నచ్చట్లేదు, నువ్వు వెళ్ళిపో అంటూ కూడా, నువ్వు వెళ్ళిపో, నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని కూడా అంటున్నారు. అయితే పెళ్లికి ముందు నువ్వే కావాలి, నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అంటూ కూడా నన్ను నమ్మించి నా వెంట పడి మరి నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా తల్లిదండ్రులను ఎదిరించి మరి నేను పెళ్లి చేసుకున్నాను. తీరా ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకొద్దు, నేను వేరే పెళ్లి చేసుకుంటాను, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటూ కూడా టార్చర్ పెడుతున్నారు. అదేవిధంగా మా అత్తగారు కూడా, నువ్వు ఏమైనా కట్నం తెచ్చావా, వెళ్ళి కట్నం తీసుకురాపో, ఇలాంటి మాటలు అంటున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది. అదేవిధంగా శ్రవంతి తల్లిదండ్రులు కూడా సేమ్ ఇదే మాట అంటున్నారు, నా కూతురికి న్యాయం కావాలి అంటూ కూడా వాళ్ళు అక్కడే ఆ ఇంటి ముందరనే కూర్చున్నారు. అయితే మాకు న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి కదలము అంటూ కూడా మౌన దీక్షకు దిగారు శ్రవంతి. ఇంకా మరికొంతమంది అక్కడే కూర్చొని కూడా శ్రవంతికి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే కూర్చొని మౌన దీక్షకు దిగారు. సో దీంతో ప్రజెంట్ అక్కడ మణికొండలో ఆవిడ వాళ్ళ ఇంటి ముందర కూడా అక్కడ కూర్చోంది.